Welcome to Twin Study Circle. This is Kodeshwara. 6th to 8th న్యూ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లోని ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసిన భాగంగా ఈరోజు 6th క్లాస్ లోని ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లోని 1.5 1.6 ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 1.5లో ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఇన్ టేబుల్ 3? సో మనము టేబుల్ 3 చూసినప్పుడు దాంట్లో ఫస్ట్ బాక్స్లో ఉండేటువంటి ఫిగర్స్ చూసుకుంటే ఫస్ట్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటగాన్, హెక్సగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, నోనాగాన్, డెకాగాన్ ఇవన్నీ రెగ్యులర్ పాలిగాన్స్. ప్రతి షేప్లో నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ద ఫిగర్స్ ఇన్ ఫస్ట్ బాక్స్ ఆర్ రెగ్యులర్ పాలిగాన్స్. They are triangles, quadrilaterals, pentagon, hexagon, octagon, nonagon, decagon. సో నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి మనకి 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ద నంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 3 అవుతుంది ఇక్కడ ప్యాటర్న్ అనేది. నెక్స్ట్ సెకండ్ బాక్స్ చూసుకున్నప్పుడు సెకండ్ బాక్స్ మనకి కంప్లీట్ గ్రాఫ్స్ అని ఇచ్చారు. సో అంటే 2 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి లైన్ సెగ్మెంట్, 3 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్, సో 4 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి క్వాడ్రిలేటరల్, 5 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి పెంటాగాన్, 6 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి హెక్సాగాన్. సో వీటిలో నంబర్ ఆఫ్ పాసిబుల్ లైన్ సెగ్మెంట్స్ అనేవి డ్రా చేయబడ్డాయి. సో ఫస్ట్ K2 చూసుకుంటే దాంట్లో 1 లైన్ సెగ్మెంట్, K3లో తీసుకుంటే 3 లైన్ సెగ్మెంట్స్, K4లో తీసుకున్నప్పుడు మనకి 6 లైన్ సెగ్మెంట్స్, K5లో తీసుకున్నప్పుడు 10 లైన్ సెగ్మెంట్స్, K6లో తీసుకున్నప్పుడు మనకి 15 లైన్ సెగ్మెంట్స్ వచ్చాయి. దీనికి ఆన్సర్ చూసినప్పుడు అకార్డింగ్ టు ద సెకండ్ బాక్స్ these are complete graphs. Here the number of lines increased from 1, 3, 6, 10, 15. ఇవి సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. సో ద సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ 1, 3, 6, 10, 15 అనేవి మనకి ట్రయాంగులర్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ బాక్స్ చూసినప్పుడు మనకి ఇవి స్టాక్డ్ స్క్వేర్స్. ఫస్ట్లో 1 స్మాల్ స్క్వేర్ ఉంది, తర్వాత సెకండ్ దాంట్లో షేప్లో 4 స్క్వేర్స్ ఉన్నాయి, తర్వాత థర్డ్ షేప్లో 9 స్క్వేర్స్, సో ఫోర్త్ షేప్లో 16 స్క్వేర్స్, తర్వాత దాంట్లో మనకి 25 స్క్వేర్స్ ఉన్నాయి, స్మాల్ స్క్వేర్స్. అంటే ఇవి ఫిగర్కి మనకి స్క్వేర్ నెంబర్స్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అలా వస్తున్నాయి. దీన్ని చూసుకుంటే అకార్డింగ్ టు ద థర్డ్ బాక్స్ దీస్ ఆర్ స్టాక్డ్ స్క్వేర్స్. ద నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్ ఇన్ ఈచ్ ఫిగర్ ఆర్ 1 × 1 1, 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16. సో దీస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ చూసినప్పుడు మనకి స్టాక్ ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. సో ఈ స్టాక్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ షేప్లో 1 ట్రయాంగిల్, సెకండ్ షేప్లో 4 ట్రయాంగిల్స్, థర్డ్ షేప్లో మనకి 9 ట్రయాంగిల్స్, తర్వాత ఫోర్త్ షేప్లో 16 ట్రయాంగిల్స్, ఫిఫ్త్ షేప్లో మనకి 25 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఇవి కూడా మనకి నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి స్క్వేర్స్ అంటే స్క్వేర్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. దీన్ని చూసుకున్నప్పుడు అకార్డింగ్ టు ద ఫోర్త్ బాక్స్ దీస్ ఆర్ స్టాక్డ్ ట్రయాంగిల్స్.
The number of small triangles in each figure are 1, 4 equal to 2/2, 2 into 2, 9 equal to 3 into 3, 16 equal to 4 into 4, 25 equal to 5 into 5. So these are స్క్వేర్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ బాక్స్ చూసినప్పుడు కోచ్ స్నో ఫ్లేక్ అంటారు వీటిని. సో ఫస్ట్ షేప్లో 3 సైడ్స్ ఉన్నాయి. తర్వాత షేప్లో 3 into 4 12 అయ్యాయి. తర్వాత మనకి 48 అయ్యాయి. తర్వాత మనకి 192 అయ్యాయి. తర్వాత 768 అయ్యాయి. సో ఇక్కడ ఈచ్ టైం నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అనేవి 4 times రిపీట్ అవుతున్నాయి. ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 3 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అకార్డింగ్ టు ద ఫిఫ్త్ బాక్స్, దీస్ ఆర్ కోచ్ స్నో ఫ్లేక్. ఇన్ ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రయాంగిల్ with 3 sides. The second one is consists 12 line segments. Third consists 48 lines. Each term is 4 times to the previous term. The first term is starting from 3 గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Try and redraw each sequence in table 3 in your notebook. Can you draw the next shape in each sequence? Why or why not after each sequence? Describe in your own words what is the rule of pattern for forming the shapes in the sequence. సో ఇక్కడ చూసినప్పుడు బాక్స్ 1 ప్యాటర్న్ 1లో ఏమొస్తుందంటే రెగ్యులర్ పాలిగాన్. సో ద ప్యాటర్న్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ది number of sides for these shapes gives us the counting numbers starting from 3. So these are 3, 4, 5, 6, 7, 9, 8, 9, 10. So the rule is each sequence shape is formed by adding one more equal length side to the regular polygon. The next shape is a regular polygon of 11 sides. దీన్ని హెన్ డెకాగాన్ అంటారు. నెక్స్ట్ కంప్లీట్ గ్రాఫ్స్ తీసుకున్నప్పుడు ద ప్యాటర్న్ అనేది ఇఫ్ ఐ కౌంట్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఈచ్ షేప్ or get the sequence of triangular numbers. సో లైన్ సెగ్మెంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే 1 వస్తుంది, ట్రయాంగిల్లో 3, తర్వాత చూసుకున్నప్పుడు 6, 10, 15. సో ద రూల్ ఈజ్ ద షేప్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఏ న్యూ పాయింట్ అండ్ కనెక్టింగ్ టు ద ఆల్ ది ఎగ్జిస్టింగ్ పాయింట్స్ విత్ స్ట్రైట్ లైన్స్. సో ద నెక్స్ట్ షేప్ ఈజ్ ఇది వస్తుంది. దీనిలో నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి 35 ఉంటాయి. నెక్స్ట్ మనకి థర్డ్ ప్యాటర్న్ చూసినప్పుడు స్టాక్డ్ స్క్వేర్స్. సో ద ప్యాటర్న్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్ to one side. Each shape gives us the square numbers that are 1, 4, 9, 16, 25. So the rule is each shape is formed by adding a new row and new column for sequence of create a perfect square grid. That is 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4. So the next shape is the square, so which is consists of total 36 small squares. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్లో చూసుకున్నప్పుడు దాంట్లో ప్యాటర్న్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ స్మాల్ ట్రయాంగిల్స్ ఇన్ ఈచ్ షేప్ రిజల్ట్స్ ఇన్ ద స్క్వేర్ నంబర్స్.
సో ఫస్ట్ షేప్లో 1, సెకండ్ షేప్లో 4, థర్డ్ షేప్లో 9, 16, 25 అలా ఉన్నాయి. సో రూల్ ఈజ్ ఈచ్ షేప్ ఈజ్ ఫౌండ్ బై యాడింగ్ ఏ న్యూ bottom row of triangles. The number of triangles in each row follow pattern of odd numbers 1, 3, 5, 7, 9 and so on. Adding these gives us square numbers 1, 4, 9, 16, 25. So the next shape is a triangle which consists the total number of triangles which is 36 గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ బాక్స్లో చూసుకున్నప్పుడు కోచ్ స్నో ఫ్లేక్స్. సో ద ప్యాటర్న్స్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఈచ్ షేప్ ఫాలో ద సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మల్టిప్లై బై 4 ఫ్రమ్ 3 that are 3, 12, 48, 192, 768. The rule is to get one shape to the next shape, every line segment is replaced by a speed bump shape. The next shape is. Next, figure it out 1.6లో ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు count the number of sides in each shape in the sequence of regular polygons. Which number sequence do you get? What about the number of corners in each shape in the sequence of regular polygons? Do you get the same number of sequence? Can you explain why this happens? మనకి ఇక్కడ షేప్, నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ కార్నర్స్, పాలిగాన్స్ తీసుకున్నప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ట్రయాంగిల్కి మనకి 3 సైడ్స్ ఉంటాయి, 3 కార్నర్స్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్కి 4 సైడ్స్, 4 కార్నర్స్. పెంటగాన్ తీసుకున్న 5 సైడ్స్, 5 కార్నర్స్ ఉంటాయి. హెక్సాగాన్ తీసుకున్నప్పుడు 6 సైడ్స్, 6 కార్నర్స్. హెప్టాగాన్ తీసుకున్న 7 సైడ్స్, 7 కాలమ్స్. ఆక్టాగాన్ తీసుకున్న 8 సైడ్స్, 8 కార్నర్స్ ఉంటాయి. నోనాగాన్ తీసుకున్న 9 సైడ్స్ ఉంటాయి, 9 కార్నర్స్ ఉంటాయి. డెకాగాన్ తీసుకున్న 10 సైడ్స్, 10 కార్నర్స్ ఉంటాయి. కాబట్టి మనకి ద నంబర్ ఆఫ్ సీక్వెన్స్ నంబర్ ఆఫ్ సైడ్ సీక్వెన్స్ ఈక్వల్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో నంబర్ ఆఫ్ కార్నర్ సీక్వెన్స్ ఈక్వల్ టు సేమ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 వస్తుంది. సో ద అబవ్ సీక్వెన్స్ ఆర్ సేమ్. సో ఫ్రమ్ దిస్ వై కన్క్లూడ్ దట్ in a regular polygon, the number of sides equal to the number of corners or vertices గా చెప్పుకోవచ్చు. సెకండ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు count the number of lines in each shape in the sequence of complete graphs from table 3. Second, which number sequence do you get? Can you explain why? సో కంప్లీట్ గ్రాఫ్లో చూసుకున్నప్పుడు షేప్ K2లో నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి 1 ఉన్నాయి. నెక్స్ట్ K3లో నంబర్ ఆఫ్ సైడ్ లైన్స్ అనేవి 3, K4లో 6, K5లో 10, K6లో 15. సో సీక్వెన్స్ ఏమొస్తుందంటే 1, 3, 6, 10, 15 వస్తుంది. సో దీస్ ఆర్ triangular numbers. According to the complete graphs, the number of lines increased by adding counting numbers. అంటే 1కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 3 యాడ్ చేస్తే 6, 6కి 4 యాడ్ చేసినప్పుడు 10, 10కి 5 యాడ్ చేసినప్పుడు 15 అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు హౌ మెనీ లిటిల్ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ షేప్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ స్టాక్డ్ స్క్వేర్స్? Which number sequence does this give? Can you explain? సో మనకి స్టాక్డ్ స్క్వేర్ షేప్లో చూసుకున్నప్పుడు షేప్ 1లో నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి మనకి ఫస్ట్ షేప్ 1లో 1, షేప్ 2లో 4, షేప్ 3లో 9, షేప్ 4లో 16,
షేప్ 5లో 25 వచ్చేది. సో సీక్వెన్స్ ఏమొస్తుందండి ఇక్కడ 1, 4, 9, 16, 25. సో దీస్ ఆర్ స్క్వేర్ నంబర్స్. ఫోర్త్ ప్రాబ్లం చేసినప్పుడు హౌ మెనీ లిటిల్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ షేప్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ స్టాక్డ్ ట్రయాంగిల్స్, విచ్ నంబర్ సీక్వెన్స్ డస్ దిస్ గివ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై. మనం స్టాక్డ్ స్క్వేర్ తీసుకున్నప్పుడు షేప్ 1లో మనము షేప్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ స్మాల్ ట్రయాంగిల్స్, టోటల్ నంబర్ ఆఫ్ స్మాల్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు షేప్ 1లో 1 ట్రయాంగిల్, సో నంబర్ ఆఫ్ స్మాల్ ట్రయాంగిల్స్ ఆల్సో కూడా 1 వస్తుంది, 1 రో ఉంటుంది. షేప్ 2లో చూసుకున్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ స్మాల్ రోస్ అన్నప్పుడు 2, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు 4, అంటే 2 స్క్వేర్ అవుతుంది. సో షేప్ 3లో రోస్ అనేవి 3 వచ్చాయి. సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు 3 స్క్వేర్ 9 అయింది. సో షేప్ 4లో నంబర్ ఆఫ్ రోస్ అనేవి 4 వచ్చాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి 16. సో షేప్ 5లో 5 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి 25. సో సీక్వెన్స్ అంటే 1, 4, 9, 16, 25. సో వీటిని మనము స్క్వేర్ నెంబర్స్ అంటాం. దీస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. సో ఇన్ ఈచ్ షేప్ ద నంబర్ ఆఫ్ స్మాల్ ట్రయాంగిల్స్ ఆర్ యాడెడ్ బై ఏ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్. అంటే 1కి 3 యాడ్ చేస్తే 4, 4కి 5 యాడ్ చేస్తే 9, 9కి 7 యాడ్ చేస్తే 16, 16కి 9 యాడ్ చేస్తే 25. సో దీస్ ఆర్ స్క్వేర్ నంబర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు టు గెట్ ఫ్రమ్ వన్ షేప్ టు ద నెక్స్ట్ షేప్ ఇన్ కోచ్ స్నోఫ్లేక్ సీక్వెన్స్, one replaces each line segment by a speed bump. As one does this more and more times, the changes become tinier and tinier with very, very small line segments. How many total line segments are there in each shape of the coach snowflake? What is the corresponding number sequence? సో ఈ ప్రాబ్లం మనం చూసుకున్నప్పుడు కోచ్ స్నోఫ్లేక్లో షేప్ 1, 2, 3, 4, 5 తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి 3, 12, 48, 192, 762 అని. అంటే సీక్వెన్స్ ఈజ్ 3, 12, 48, 192, 768. సో కరస్పాండింగ్ నంబర్ సిరీస్ ఈజ్ 3 into 4, 12, 12 into 4, 48, 48 into 4, 192, 192 into 4, 768. So each number is occurred by multiplying previous number by 4 except first one. ఇది దీనిలో ఉన్నటువంటి ప్యాటర్న్. థ్యాంక్ యూ.